శివశంకరంపేట మండలంలో కురుస్తున్న భారీ వర్షంతో పలు గ్రామాల రోడ్లు జలమయమయ్యాయి. మాందాపూర్ బ్రిడ్జిలపై వరద నీరు పొంగిపొల్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సూరారం గ్రామ చెరువులు నిండుకుండలా మారి చందంపేట రోడ్డుపై నీరు చేరడంతో గిరిజన తండా ప్రజలు ఇరుక్కుపోయారు. పిడుగుపాటుతో ట్రాన్స్ఫార్మర్ దగ్ధమై భయోందోళన నెలకొంది. ఇల్లు కూలిపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితులకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ నేతలు రాజ్ కుమార్ గౌడ్, అక్బర్లు పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఊరింది ఇక రాత్రి వాళ్ళ బండరాలే నీళ్ళని మొత్తం లోపలి పోయింది. మన కాపరేషన్ నీళ్ళని లోపలి పోయింది. లోపలి పోయి పండసలేదు ఇంట్లో. ఇక మా చిన్న పక్కన ఇల్లు రాలి ఏం రాలి ఇదే పాత్రకొని ఉన్నాం. ఎప్పుడు వర్షం పడితే ఇక్కడ నీళ్ళు వచ్చినాయి. ఇంట్లోకి నీళ్ళు వచ్చి చూస్తున్నాం. శుక్రవారం కూడా వర్షం వచ్చింది. రాత్రి నుంచి ఒక నీళ్ళు వచ్చినాయి. మొత్తం నీళ్ళు వచ్చినప్పుడు మాకు ఓదానికి ఇబ్బంది అయిపోతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం వాటర్ వచ్చేసింది ఇంట్లోకి. మొత్తం కోతులు కూడా ఈ రేఖలకు మొత్తం కుక్కలు వచ్చాయి. కోతులు భారీ వర్షాలతో సుధార గ్రామంలో మన రెడ్డి చెరువు అలుగు పడడం జరుగుతూ ఉన్నది. వరద చాలా ఉధృతంగా ఈ అనంత సమయంలో రోడ్డు దగ్గర బాగా వరద పారుతూ ఉన్నది. కాబట్టి మన సుధార గ్రామ ప్రజలు ఇక్కడ వైపు వెళ్ళిన రైతులు కానీ ప్రజలు కానీ వెళ్ళకుండా ఉండాల్సింది కోరుతూ ఉన్నాం. పశువులు తీసుకోవద్దు, గొడుగు తీసుకోవద్దు. ఇంకోటి మన పెంచరు కూడా అలుగు పారుతూ ఉన్నది. దర్పల వైవాలు కూడా పోకుండా ఉండాల్సింది. తర్వాత వరద తగ్గిన తర్వాత వెళ్ళాల్సింది కోరుతూ ఉన్నాం. ఇంకొకటి ఈ బ్రిడ్జిని మనం